తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టీటీడీ లడ్డూలో జంతువుల కొవ్వు కలపబడిందన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అయితే తాజాగా ఈ అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవిత్ర లడ్డూలో జంతువుల కొవ్వు కలపడం ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ఈ వ్యవహారంపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన సనాతన ధర్మరక్షణ కోసం జాతీయ స్థాయిలో చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ వివాదం ఏ విధంగా మలుపు తీరుతుందో చూడాలి. తిరుమల లడ్డూ కోట్లాది మంది భక్తుల ఆస్తిక విశ్వాసానికి ప్రతీక. అయితే ఇప్పుడు ఈ పవిత్ర ప్రసాదం చుట్టూ తీవ్ర వివాదం సృష్టమైంది. టీటీడీ లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారన్న ఆరోపణలు ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో దుమారం రేపాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలు, తదుపరి జరిగిన సంభాషణలు హిందూ భక్తుల మనోభావాలను మాసిపోయేలా చేశాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ వేదికగా లడ్డూలో జంతువుల కొవ్వు కల్తీ జరిగిందని తీవ్రంగా స్పందించారు. ఈ విషయం తెలిసి కలత చెందాలని, సనాతన ధర్మానికి రక్షణ కల్పించేందుకు జాతీయ స్థాయిలో చర్యలు అవసరమని అన్నారు. ఆయన టీటీడీ బోర్డు వైసీపీ హయాంలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక టీడీపీ నేతలు ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా చేసిన ఆరోపణలు మరింత చర్చకు దారితీశాయి. లడ్డూ తయారీలో నెయ్యి కాదు, చేప నూనె, జంతువుల కొవ్వు వినియోగించారంటూ టీడీపీ కీలక ఆరోపణలు చేసింది. కానీ వైసీపీ ఈ ఆరోపణలను ఖండిస్తూ విజిలెన్స్ నివేదిక బూటకమని పేర్కొంటోంది. అసలు నిజాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ ఎంక్వైరీ చేయాలని విపక్షం డిమాండ్ చేస్తోంది. ఇక తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ అధికారుల స్పందన అందరికీ ఆసక్తి రేపుతోంది. టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చే అవకాశం ఉంది. తుది నిజాలు ఏం తేలుతాయో చూడాలి.